శంషాబాద్ మున్సిపాలిటీలో హైడ్రా యాక్షన్లోకి దిగింది. బెంగళూరు హైవేపై భారీగా వెలిసిన అక్రమ హోర్డింగ్లని హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. జాతీయ రహదారిపై 100కు పైగా హోర్డింగ్లు అక్రమంగా వెలిసినట్టు గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో హోర్డింగ్లు తొలగిస్తున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీలో హైడ్రా యాక్షన్ మనం చూస్తున్నాము. అక్రమంగా వెలిసిన హోర్డింగ్స్ ని హైడ్రా అధికారులు ప్రస్తుతం తొలగిస్తున్నారు. జాతీయ రహదారిపై 100కు పైగా హోర్డింగ్లు అక్రమంగా వెలిసినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటిని తొలగించేందుకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగి వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీలో ఒక స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ టోటల్గా అనాథరైజ్ ఉన్నటువంటి ఏదైతే యూనిపోల్స్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ అవి ఉన్నాయో వాటిల్ని తీయటం మొదలెట్టాము. సో ఇది అంటే దీంట్లో 2 రకాలుగా ఉన్నాయి. కొన్ని ఏదైతే పర్మిషన్ ఎక్స్పైర్ అయ్యి అంటే ల్యాబ్స్ అయ్యి తర్వాత గవర్నమెంట్ పాలసీ దీనికోసం ఎదురు చూసేటటువంటి ఒక కేటగిరీ ఉండగా, రెండో కేటగిరీ అసలు టోటల్గా అనాథరైజ్డ్, అంటే అసలు టోటల్గా వాళ్ళు ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా వాళ్ళు మటుకు ఏదో దాన్ని లీజ్కి ఇచ్చో లేకపోతే పబ్లిక్ నుంచి ఎవరైతే వాళ్ళు కస్టమర్స్ ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్కి అబ్సల్యూట్గా అసలు ఎటువంటి మనీ కట్టకుండా ఉండేటువంటి ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటిల్ని తీస్తున్నాము. ఇది అన్ని మున్సిపాలిటీస్లోనూ టోటల్గా ఈ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది.